హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నామండి. అందుకే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఈ టమాటాలు, కొత్తిమీర అంతా రెడీ చేసి పెట్టుకున్నాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆనియన్స్ కొంచెం వేసి ఫ్రై చేస్తున్నాము. ఇంకా కొన్ని వేసి ఫ్రై చేద్దాము. బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. టమాటాలన్నీ ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడు బాగా కొంచెం కొత్తిమీర కూడా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుందాము. కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అంటే ఎక్కువ పేస్ట్ చేసుకోవడం లేదండి, కచ్చపచ్చగా పేస్ట్ చేసుకొని కొత్తిమీర టమాటా మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఎర్రగడ్డలు వేసుకొని బాగా ఈ ఆనియన్లో ఫ్రై చేసుకుందాము. పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మనము టేస్ట్ బాగుంటుంది. పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్ కర్రీలో ఇప్పుడు మనము సరిపోయినంత పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మొత్తం బాగా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము ఎగ్ కర్రీకి కావాల్సిన మసాలా అన్నీ వేసి బాగా మనము ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. కారం పొడి అండి, కారం పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఈ మూడు ఇప్పుడు వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకుందాము. బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సిన మసాలా అన్నీ ఒకేసారి వేసుకున్నాము. గరం మసాలా, చికెన్ మసాలా ఏమేమి వేసుకోవాలో వేసుకొని ఫ్రై చేసుకుందాం. మన పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని బాగా మిశ్రమాన్ని కలుపుకుందామండి. మనము మసాలా మొత్తం మనం ఫ్రై చేసే దాంట్లో ఉంది, టేస్టీగా ఉంటుంది బాగా ఫ్రై చేసుకుంటే. ఇప్పుడు గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. మనము బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ వేసి బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందామండి. బాగా కలుపుకుందాము, బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు రైస్ లేక్ చాలా బాగుంటుంది. మన కర్రీ బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు మన కర్రీకి కావాల్సిన మెయిన్ ఐటమ్స్ అండి ఎగ్స్ వచ్చి కొంచెం ఆయిల్లో పసుపు వేసి సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం కర్రీలో యాడ్ చేసుకుందాము. రెండుగా మనం కట్ చేసుకున్నాము ఎగ్స్. ఇప్పుడు కలుపుకుందాము. చిన్నగా విరిగిపోకుండా కలుపుకుందామండి, మసాలా పట్టేలాగా. ఇప్పుడు ఒకసారి ఉడికించుకుందాం. మనం ఎగ్స్ వచ్చి కట్ చేసుకొని వేసుకోవడం వచ్చి బాగా మసాలా పట్టడానికండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ మసాలాలు లేవు, గరం మసాలా, కారం పొడి, ధనియాల పొడి ఇంకా ఎక్కువ యాడ్ చేయలేదు దీంట్లో. మనము టేస్ట్ రైస్ లేక్ చాలా బాగుంటుంది, చపాతీ లేక్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా సింపుల్గా. అంటే మనకి వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా మనకి ఎంత కావాలో గ్రేవీగా ఇట్లా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మెయిన్గా ఎగ్ కర్రీ. ఫైనల్గా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే మనము.
టేస్టీ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు రైస్ లెగ్ టేస్ట్ చేసి చూద్దాము. వేడి వేడి అన్నంలోకి వేడి వేడి ఎగ్ కర్రీ టేస్ట్ చేసి చూద్దామండి. అప్పుడే చేసిన చపాతీలోకి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ. టేస్ట్ చేసి చూద్దాం మనము. టేస్ట్ అదిరిపోయిందండి.